ఫ్రెండ్స్, ఈ వ్యక్తి నీళ్లలోకి దూకేశాడు. చల్లటి నీళ్లలోకి దిగగానే చిన్నగా నవ్వాడు. పైకి నిలబడి ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ లిసాను చేతితో రా అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. లిసా కూడా ఒక క్షణం ఆలస్యం చేయకుండా షూస్ తీసేసి చపున నీళ్లలోకి దూకేసింది. ఇద్దరూ కలిసి ఈదుకుంటూ నీళ్ల అడుగున ఉన్న ఓ గుహవైపు వెళ్లారు. కొద్దిసేపటికి వాళ్లు ఒక పెద్ద సీప దగ్గరికి చేరుకున్నారు. ఆ సీపలో మెరుస్తున్న డైమండ్ రింగ్ ఉంది. అది ఆరో ప్లాన్ చేసిన స్పెషల్ సర్ప్రైజ్, నీళ్లల్లో చేసిన ప్రపోజల్. లిసా కళ్లల్లో ఆనందం మెరిసింది. ఆమె నవ్వుతూ రింగ్ తీసుకుని పెట్టుకోబోతుండగానే ఒకసారిగా పెద్ద శబ్దం గుహ అంతా మార్మోగింది. గుహ రాళ్ల గోడల నుంచి ఎర్రటి గాలిలాగా ఏదో బయటికి రావడం మొదలైంది. ఇద్దరూ గబగబా పైకి చూశారు. కాని బయటికి వెళ్లే దారి పెద్ద రాయితో మూసుకుపోయింది. లోపల వేడి పెరిగిపోతోంది. నీళ్లు మరిగిపోతున్నట్టనిపిస్తోంది. వాళ్లు గుహలో చిక్కుకుపోయారు. ఆరవ్ టెన్షన్ పడినా ఆగలేదు. బయటికి దారి వెతుక్కుంటూ చుట్టూ చూశాడు. కొద్దిసేపటికి ఒక సన్నని పైప్ కనిపించింది. వెంటనే లిసా దగ్గరికి వెళ్లి ఆ వైపు చూపించాడు. ఇద్దరూ తమ దగ్గర ఉన్న శక్తి అంతా పెట్టి ఆ పైప్ వైపు ఈదారు. కాని లిసా క్రమంగా బలహీనపడుతోంది. ఆమె శ్వాసకు ఉన్న గాలి తగ్గిపోతోంది. ఇక ఒక క్షణం ఆలస్యం చేస్తే ప్రమాదమే. ఆరవ్ వెంటనే ఆమెను గట్టిగా పట్టుకుని పళ్లు బిగించి ముందుకు లాగడం మొదలుపెట్టాడు. లిసా దాదాపు స్పృహ కోల్పోతోంది. కాని ఆరవ్ మాత్రం వదల్లేదు. ఇద్దరి శ్వాస కూడా చివరి దశకు చేరింది. చివరికి నీళ్ల పైభాగానికి దగ్గరయ్యారు. కాని శ్వాస తీసుకునే క్షణానికి ముందే పైప్లో వచ్చిన బలమైన లాగుడు లిసాను మళ్లీ లోపలికి లాగేసింది. అదే సమయంలో ఆరవ్కి పైకి వేలాడుతున్న ఒక బెల్ కనిపించింది. ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా దాన్ని గట్టిగా పట్టుకుని మళ్లీ నీళ్లలోకి దూకాడు. వేగంగా లిసా వైపు ఈదాడు. ఆమెను పట్టుకుని పైప్కి ఒక లాత్ కొట్టాడు. నీళ్లల్లో ఉన్న మొకల లచకను ఆసరాగా తీసుకుని తన శరీరాన్ని పైకి తోశాడు. చివరికి ఆరవ్, లిసా ఇద్దరూ మరణమంచుల నుంచి బయటపడి నీళ్లపైకి వచ్చేశారు. ఊపిరి పీల్చుకుంటూ ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. ప్రేమ వాళ్లను కాపాడింది.